నచ్చవు అంటే చేపలు, రొయ్యలు. వీటి స్మెల్ అస్సలు పడదు. కూర కూడా ఉప్పు చూడకుండా చేస్తాను. ఎలా ఉంటుందో అనుకోకండి. మా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉందని తింటారు. వెంటనే రొయ్యల వేపుడు, గోంగూర రొయ్యలు, చేపల పులుసు చేయాలి. ఇవి చందవల చేపలు అంటారు. మీకు ఏమైనా ఐడియా ఉందా? సరే, ఈ కూరలు అయ్యేదాకా నేను మౌనవ్రతం పాటిస్తాను. మౌనవ్రతం ఎందుకంటే మా వాళ్ళకి చాలా చాలా ఇష్టమైన కర్రీస్ ఇవి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉప్పు కారం జాగ్రత్తగా వేసి చేస్తాను. నాకు టెన్షన్ వచ్చినా, పని ఎక్కువగా ఉన్నా నేను అసలు ఎవరితో మాట్లాడను. చేపల పులుసు చేయటం చాలా ఈజీ అండి. మా ఆయనకు నచ్చేది ఇలా కాబట్టి ఇలాగే చేస్తాను. ప్రయోగాలు చేసి మళ్ళీ చెడగొట్టం ఎందుకు? దీన్ని ప్రాసెస్ ఎలాగో చెప్తా. చేప ముక్కలు బాగా కడిగేసి ఒక గిన్నెలో నూనె పోసి పసుపు, కారం, ఒక అర ముక్క ఉల్లిపాయ, ఎందుకంటే ఉన్నది 4 ముక్కలు చేపలు కాబట్టి అర ముక్క ఉల్లిపాయ సరిపోయింది. చింతపండు రసం తీసి సరిపడినంత ఉప్పు వేసుకొని స్టవ్ మీద 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ తక్కువగా పెట్టుకొని ఉడికించాలి. అయినా మా వాళ్ళు ఇంట్లో చేసి పెడితేనే ఇష్టంగా తింటారు. నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ మీద ఇష్టంతో వండుతారు. రుచి మాత్రం ఒకటే, కానీ ఒక్కొక్కరికి నచ్చిద్ది, ఒకరికి నచ్చదు. నాకు చేపలు, రొయ్యలు అంటే అస్సలు నచ్చదు. మరి మీకు ఏం నచ్చదో కామెంట్ బాక్స్ లో చెప్పండి.